హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, దీని ముందు వీడియోలో మనం గూగుల్ యాడ్వర్డ్స్ లో యాడ్ క్యాంపెయిన్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. యాడ్ క్యాంపెయిన్ అనేది మనం మన యూట్యూబ్ ఛానల్ కి క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మనం క్రియేట్ చేసిన బ్లాగ్ కి మనం క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేయొచ్చు, లేదా మీరు ఓన్ గా డెవలప్ చేసి గూగుల్ ప్లే స్టోర్ లో అప్లోడ్ చేసిన యాప్ కూడా మీరు క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేయొచ్చు అన్నమాట. మనం యాడ్వర్డ్స్ లో క్యాంపెయిన్ క్రియేట్ చేసిన వెంటనే కూడా మన మెయిల్ కి కొన్ని ప్రోమో కోడ్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రోమో కోడ్స్ లో మనం ఏ ప్రోమో కోడ్ యూజ్ చేయాలన్నా కూడా మనం యాడ్వర్డ్స్ లో కొంత అమౌంట్ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే మనకి మెయిన్ గా 2000 రూపీస్ ప్రోమో కోడ్ అనేది స్టార్టింగ్ వస్తుందన్నమాట. ఈ 2000 రూపీస్ ప్రోమో కోడ్ అనేది మనం యూజ్ చేయాలి అంటే మనం గూగుల్ యాడ్వర్డ్స్ లో మినిమం 500 రూపీస్ అనేది స్పెండ్ చేస్తేనే ఈ 2000 రూపీస్ ప్రోమో కోడ్ అనేది యాక్టివ్ అవుతుందన్నమాట. అంతేకాకుండా ఈ ప్రోమో కోడ్ అనేది మనం అప్లై చేయాలి అంటే మనం గూగుల్ యాడ్వర్డ్స్ లో మనం క్యాంపెయిన్ క్రియేట్ చేశాక మన క్యాంపెయిన్ కి అంటే మనం ఇచ్చిన యాడ్ కి ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చిన 14 డేస్ లోపు ఈ ప్రోమో కోడ్ అనేది మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఈ 2000 రూపీస్ ని మన యాడ్ క్యాంపెయిన్ కి యూజ్ చేసుకోగలుగుతాము. ఇప్పుడైతే మనం రిసీవ్ చేసుకున్న 2000 రూపీస్ ప్రోమో కోడ్ ని గూగుల్ యాడ్వర్డ్స్ లో మనం ఎక్కడ అప్లై చేయాలి, దాన్ని ఎలా యాక్టివ్ చేయాలి అనేది చూద్దాము. దీనికోసం ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి యాడ్వర్డ్స్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే కనుక మీకు ఫస్ట్ సైటే వస్తుంది, ads.google.com అనే సైట్. దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్ లో సైన్ ఇన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కనుక జీమెయిల్ లాగిన్ అనేది అడుగుతుంది. మీరు ఆల్రెడీ జీమెయిల్ లాగిన్ అయి ఉంటే కనుక మీకు హోమ్ పేజ్ అనేది వచ్చేస్తుంది. మీకు హోమ్ పేజ్ అనేది ఇలా వచ్చింది కదా. ఇక్కడ చూస్తే మీకు యాక్టివ్ గా ఏ క్యాంపెయిన్స్ ఉన్నాయి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు పైన టూల్స్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ మెనూలో మీకు సెటప్ లో బిల్లింగ్ అండ్ పేమెంట్స్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా వస్తుంది. ఆల్రెడీ మీ అకౌంట్ లో ఎంత క్రెడిట్ ఉంది, దాంట్లో మీరు ఎంత స్పెండ్ చేశారు అనేది ఇక్కడ చూడొచ్చు. తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే కనుక మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ ప్రోమో కోడ్స్ అని ఉంటుంది. దాంట్లో కింద మీకు మేనేజ్ ప్రోమో కోడ్స్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ప్రోమో కోడ్ అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రోమో కోడ్ అనేది మన ఈమెయిల్కి వస్తుంది కాబట్టి మన ఈమెయిల్ అనేది ఓపెన్ చేయాలి. ఇప్పుడైతే నేను జీమెయిల్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో నా ప్రోమో కోడ్ ఏదైతే ఉందో ఆ ప్రోమో కోడ్ని నేను అక్కడ నుంచి కాపీ చేస్తాను. కాపీ చేశాక ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం పేస్ట్ చేస్తే కనుక ప్రోమో కోడ్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇలా మనకు వచ్చిన మెయిల్ ఓపెన్ చేసి కిందకి స్క్రాల్ డౌన్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఒక ప్రోమో కోడ్ అనేది ఉంటుంది. ఈ ప్రోమో కోడ్ ని మనం సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకోవాలి. ఇప్పుడు మనం గూగుల్ యాడ్వర్డ్స్ కి వచ్చేసి ఇక్కడ ప్రోమో కోడ్ ని పేస్ట్ చేసి కింద అప్లై అని చెప్పి బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ క్లిక్ చేస్తే కనుక మనకి ఇలా ప్రోమో కోడ్ అప్లై అయ్యి యాక్టివ్ ప్రమోషన్స్ అని ఇలా చూపిస్తుంది. అయితే నేను ఇప్పుడు అప్లై చేసింది 2000 రూపీస్ క్రెడిట్ ప్రోమో కోడ్ కాబట్టి ఈ ప్రోమో కోడ్ నాకు అప్లై అవ్వాలి అంటే నేను మినిమం 500 రూపీస్ అనేది నేను స్పెండ్ చేయాలన్నమాట. 500 రూపీస్ అనేది ఎప్పుడైతే లిమిట్ కి నేను రీచ్ అవుతానో అప్పుడు ఈ ప్రోమో కోడ్ నుంచి నేను 2000 రూపీస్ వరకు నా యాడ్ క్యాంపెయిన్స్ కోసం నేను ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఈ ప్రోమో కోడ్ కి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుందన్నమాట. ఈ ఎక్స్పైరీ డేట్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ ఎక్స్పైరీ డేట్ లోపే మన గూగుల్ యాడ్వర్డ్స్ లో 500 రూపీస్ అనేది స్పెండ్ చేయాలి. అలాగే తర్వాత వచ్చి మనం 2000 రూపీస్ క్రెడిట్ కూడా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే ఈ ప్రోమో కోడ్ ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. అందుకే మీరు ఫస్ట్ కనుక యాడ్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటే కనుక యాడ్ క్యాంపెయిన్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో ముందుగా తెలుసుకోండి. అలాగే ప్రోమో కోడ్స్ గురించి కూడా ముందుగా తెలుసుకుని అప్పుడు మాత్రమే మీరు యాడ్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తే కనుక మీరు బెనిఫిట్ అవుతారు. అలాగే మీరు మీ అకౌంట్ లో ప్రోమో కోడ్ ని అప్లై చేశాక ఆ ప్రోమో కోడ్ అనేది యాక్టివ్ గా ఉందో లేదో తెలుసుకోవాలి అంటే కనుక మీరు హోమ్ పేజ్ కి వచ్చేస్తే కనుక మీకు ఇక్కడ నోటిఫికేషన్ లో మీరు ప్రోమో కోడ్ అప్లై చేసిన వెంటనే కూడా మీకు ఇక్కడ యాక్టివ్ అని చెప్పి నోటిఫికేషన్ చూపిస్తూ ఉంటుంది. అలాగే మీరు ప్రోమో కోడ్ యాక్టివ్ చేసిన వెంటనే కూడా మీకు ఒక మెయిల్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.